చూసుకున్నట్లయితే తెలంగాణలో మావోయిస్టులకు మరో పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలినట్లు సమాచారం. రాష్ట్ర పోలీసులు చేపట్టిన మేజర్ ఆపరేషన్ నేపథ్యంలో 5 కాదు ఏకంగా 35 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయినట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అత్యంత కీలక నాయకత్వం హిడ్మా బెటాలియన్ కు చెందిన కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటన ప్రాధాన్యం అయితే దృష్ట్యా అయితే కొద్దిసేపటి క్రితమే అయితే డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో అయితే డీజీపీ శివధర్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ అత్యంత ముఖ్యమైన ప్రెస్ బ్రీఫింగ్ కు అయితే జర్నలిస్టులు హాజరు కావాలని డీజీపీ కార్యాలయ సిపిఆర్ఓ శ్రీనివాసరావు ప్రకటించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, తెలంగాణ మావోయిస్టుల ఉద్యమానికి మరో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర పోలీసులు పక్కా వ్యూహం, నిరంతర ఆపరేషన్ ఫలితంగా 35 మంది మావోయిస్టులు ఒకసారి లొంగిపోయినట్లు సమాచారం. ఈ లొంగుబాటు మావోయిస్టుల సంస్థకు కీలక పరిణామంగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. లొంగిపోయిన వారిలో హిడ్మా బెటాలియన్ కి చెందిన కమాండర్ స్థాయి నేతలు కూడా ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. ఇది మావోయిస్టుల సైనిక బలగానికి గణనీయమైన దెబ్బగా అధికారులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది నెలలుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో గ్రోహౌండ్స్, జిల్లా పోలీసుల బలగాలు, స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ సమన్వయ ఆపరేషన్లు చేపట్టాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు లొంగుబాటు విధానాలపై అవగాహన, పునరావాస ప్యాకేజీల ప్రచార ఫలితంగా ఈ భారీ లొంగుబాటు చోటు చూసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం డీజీపీ ప్రెస్ మీట్ కూడా 2:30 గంటలకు శివధర్ రెడ్డి మీడియా సమావేశం ఉంది. ఈ సమావేశంలో మెయిన్ గా చూసుకుంటే లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య కావచ్చు, వారి స్థాయి, పాత్ర, ఏదైతే మావోయిస్టులుగా ఉన్నటువంటి దేనికి చెందిన వాళ్ళు ఏంటి మొత్తం క్లియర్ గా మీడియాకి వివరించనున్నారు. భవిష్యత్తు భద్రత చర్యలు, లొంగిపోయిన వారి పునరావాస చర్యలు వంటి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకుంటే తెలంగాణ మావోయిస్ట్ నెట్వర్క్ మరింత బలహీనపడింది అని చెప్పుకోవచ్చు. సరిహద్దుల్లో, అడవి ప్రాంతాల్లో శాంతి స్థాపన దోహదం, యువత మావోయిస్టుల భావజాలం వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇవన్నీ కూడా, వీటన్నిటి గురించి కూడా 2:30కి డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి విషయాలన్నీ షేర్ చేసుకునే అవకాశం ఉంది ఫాతిమా. అయితే కృష్ణ, ఇక ఇవాళ మధ్యాహ్నం అయితే 2:30 హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి గారు అయితే సమావేశం నిర్వహించనున్నారు. అయితే అత్యంత ముఖ్యమైన ప్రెస్ బ్రీఫింగ్ అయితే జర్నలిస్టులు కూడా హాజరు కావాలని అంటున్నారు. ఇక డీజీపీ కార్యాలయ సిపిఆర్ఓ అయితే శ్రీనివాసరావు అయితే ఇలా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగారు పేరుతో చెప్పిందో ఇప్పటికే 10ల సంఖ్యలో అందరూ లొంగిపోయారు. అడవి బాట వదిలేసి జనస్రవంతిలో కలిశారు. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎంత భారీ ఎత్తున లొంగిపోవడం ఇది ఒక కీలక అంశం. ఈ రోజు దానికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం ఉంది. లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారు ఏ స్థాయికి చెందిన వారు ఏంటి, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి మావోయిస్టులు దానిలో ఉంటున్నారు అని మొత్తం కూడా కులంకుశంగా మీడియాకు వివరించే అవకాశం ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.